హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రోజ్ కేక్ డిజైన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను ఓన్లీ కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్ డెకరేషన్ చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నానండి. కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవడం చూపించడం లేదు. ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన రెడ్ వెల్వెట్ కేక్ స్పాంజ్ని నేను ప్రిపేర్ చేసుకుని అయితే కేక్ని డెకరేట్ చేశానండి. సో మనం ఫస్ట్ అయితే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 200 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని తీసుకోండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, అప్పుడే మనకి బీట్ చేసుకోవడానికి చక్కగా వీలవుతుంది. నార్మల్గా అయితే దీనికి 150 గ్రామ్స్ వరకు బటర్ సరిపోతుందండి నేను తీసుకున్న కేక్ స్పాంజ్కి. కానీ ఇక్కడ నేను డిజైన్ అనేది హెవీగా వేస్తాను కాబట్టి క్రీమ్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. సో అందువలన నేను 200 గ్రామ్స్ వరకు బటర్ని అయితే తీసుకున్నాను. ఇది వైట్ కలర్లోకి వచ్చేంత వరకు హై స్పీడ్లో బీట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మరీ వైట్గా రావాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా ఒకసారి బీటర్ని ఆఫ్ చేసి స్పాచులాతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం బటర్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నాను కాబట్టి 200 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ని అయితే ఇలా ఒక స్పూన్ని ఉంచి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా బీటర్తో బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేస్తే మనకి షుగర్ పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇంకా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లారబెట్టిన పాలను యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి స్పాచులాతో మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా హై స్పీడ్లో బీట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బీట్ చేసుకోవాలండి. మనకి స్టిఫ్ పీక్స్ అయితే వచ్చాయి అంటే ఇది పర్ఫెక్ట్గా బీట్ అయిపోయింది. మనకి పర్ఫెక్ట్ అయిన బటర్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం కదండి. కాకపోతే మనకి ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది బటర్ క్రీమ్తో. ఇప్పుడు మనం కేక్ ఫ్రాస్టింగ్ని చేసేసుకుందాం అండి. ప్రీవియస్ వీడియోలో నేను రెడ్ వెల్వెట్ కేక్ని ప్రిపేర్ చేశాను. ఆ వీడియోలో చూపించిన కేక్ స్పాంజ్ని నేను సేమ్ క్వాంటిటీతో ప్రిపేర్ చేశానండి. వీడియో అయితే షూట్ చేయలేదు. షూట్ చేసిన మనకి వీడియో అనేది లెంతీ అయిపోతుందని నేను ఓన్లీ డెకరేషన్ కేక్ క్రీమ్ని మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా నేను కేక్ని 3 లేయర్స్ లాగైతే కట్ చేసుకున్నానండి. కేక్ బోర్డ్ ఉంచి కొంచెం బటర్ క్రీమ్ని అప్లై చేసి టాప్ లేయర్ని బాటంలో ఉంచి షుగర్ సిరప్ని అప్లై చేసుకుని బటర్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ని ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా 3 లేయర్స్ని కూడా సేమ్ చేసుకోవాలండి. బటర్ క్రీమ్తో చేసిన కేక్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్ విప్పింగ్ క్రీమ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి కూడా వీలుగానే ఉంటుందండి. మనం ట్రఫుల్ కేక్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ బటర్ క్రీమ్తో ఈజీగానే మనకి డెకరేషన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఫైనల్ కోటింగే చేసేస్తున్నానండి. క్రమ్ కోటింగ్ ఏమీ చేయడం లేదు. ఎందుకంటే మనం పైన ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తాం కదా, సో అందుకని నేను ఈ క్రీమ్ని అయితే ఫస్టే కోట్ చేసేస్తున్నాను. మొత్తం అంతా కవర్ చేసేస్తున్నాను.
మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా చూసి కూడా మనం కేక్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన దగ్గర ఎలాంటి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా ఈజీగా ఇలా కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఈజీగా కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మనం కలర్స్ని మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ రోజ్ నాజల్ని యూజ్ చేస్తానండి. సో అందువలన నేను పైపింగ్ బ్యాగ్లో ఆ నాజల్ని ఉంచి ఇలా డివైడ్ చేసుకుని ఒక లైట్ షేడ్ డార్క్ షేడ్ కలర్ని మిక్స్ చేద్దామని ప్రిపేర్ చేస్తానండి. బట్ నేనంతా కూడా డార్క్ షేడే వేసేసాను. లైట్ షేడ్ ప్రిపేర్ చేశాను కానీ తర్వాత అయితే రెండు మిక్స్ చేసేసానండి. ఎందుకంటే నాకు ఒకటే కలర్ అయితే బాగుంటుందని అనిపించింది. సో ఫస్ట్ అయితే లైట్ షేడ్ని ప్రిపేర్ చేసి వేరొక పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసి ఉంచాను. కానీ తర్వాత రెండు కూడా మిక్స్ చేసేసానండి. మనం బటర్ క్రీమ్లో కలర్ అనేది ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరింత కలర్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనకి లైట్గానే కనిపిస్తుందండి. లైట్గా ఉందని మరి కలర్ ఎక్కువ వేసేస్తే క్రీమ్ అనేది టేస్ట్ మారిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోజ్ నాజల్ని ఉంచి పైపింగ్ బ్యాగ్లో ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఈ డిజైన్ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా వేసేస్తారు. పైగా కేక్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది కష్టం అనుకుంటారు చూసిన వాళ్ళు, బట్ చాలా చాలా ఈజీ అండి. నేను ఇక్కడ బిగ్ సైజ్ రోజ్ నాజల్ని తీసుకున్నానండి. మనకి బిగ్ సైజ్ పెటల్స్ వస్తాయని మొత్తం కేక్ అంతా కూడా ఫ్లవర్ వచ్చేలాగా డెకరేట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పెటల్స్ని కవర్ చేసిన తర్వాత కింద నేను ఇలా బార్డర్ లాగా వేస్తున్నానండి. ఇది కూడా మనకి లుక్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ వేసేసాను. ఇలా బార్డర్ వేసేస్తే మనకి ఆల్మోస్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఇంకా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మిగిలిన క్రీమ్తో కింద మరొక చిన్న బార్డర్ లాగా వేసేస్తున్నాను. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. మనం బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ చేసాం కాబట్టి కొంచెం మనకి షైనీగా కూడా వస్తుందండి. ఇక్కడ మనం వ్యాలంటైన్స్ డే స్పెషల్గా కేక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ అనేది ఉంది కేక్ బోర్డ్ పైన. సో అక్కడ నేను లవ్ అని రాస్తున్నాను. లవ్ అని రాసి ఇలా సింబల్ అయితే వేస్తున్నాను. మనకి స్పేస్ అయితే ఉంది కదా, కేక్ పైన వేయడానికి ఎలాంటి స్పేస్ లేదు కాబట్టి ఇలా కొంచెం పెద్ద బోర్డ్ని పెట్టి నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఇలాంటి షుగర్ స్ప్రింక్లర్స్తో నేను డెకరేట్ చేస్తున్నానండి. ఫైనల్గా నేను సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంతో అందమైన రోజ్ కేక్ డిజైన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.